శ్రీ విఘ్నేశ్వర పూజ. ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగుటకు ముందుగా పసుపుతో చేసిన గణనాథుని ఆకునందు ఉంచుకుని ఈ విధంగా గణపతి పంచోపహార పూజ చేయవలెను. అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పుష్పై పూజయామి అని పుష్పముంచి నమస్కరించవలెను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అని నమస్కరించి శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. గంధం సమర్పించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పం సమర్పయామి. పుష్పం ఉంచవలను. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం సమర్పయామి. అగరబత్తి వెలిగించవలను. శ్రీ మహాగణాధిపతయే నమః దీపం సమర్పయామి. దీపము చూపవలను. శ్రీ మహాగణాధిపతయే నమః గూఢోపహారం సమర్పయామి. నైవేద్యం సమర్పించాలి. శ్రీ మహాగణపతి పంచోపహార పూజయామి. శ్రీ మహాగణపతిం సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని నీటిని వదలవలను. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం హరంబాయ నమః. ఓం సమోదపూర్వాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః షోడశ పూజాం సమర్పయామి అని అక్షంతలు వేసి నమస్కరించాలను. సూచన: పీటపై బాబా ఫోటో లేకున్న బాబా విగ్రహం ఉంచి పుష్పములతో అలంకరించి నమస్కారం చేయించు పూజ ప్రారంభించవలను. శ్రీ సాయినాథ పూజా సంకల్పం. శ్లోకం: గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సాయి సద్గురువే నమః. సూచన: మీరు ఏ కోరిక కోరుచున్నారో ఆ కోరికను దృఢ సంకల్పం ప్రగాఢ విశ్వాసంతో మనస్ఫూర్తిగా బాబాకు విన్నవించుకోవాలి. తరువాత ఈ విధంగా పూజ చేయాలి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః అంటూ 3 సార్లు నీటిని పళ్ళెంలో వదలవలను. ఓం కేశవాయ నమః స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. తర్వాత శ్రీ సాయినాథాయ నమః ఆసనం సమర్పయామి. అక్షంతలు చల్లవలను. శ్రీ సాయినాథాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. నీటిని చల్లవలను. శ్రీ సాయినాథాయ నమః పాద్యం సమర్పయామి. నీటిని చల్లవలను. శ్రీ సాయినాథాయ నమః ఆచమనీయం సమర్పయామి. నీటిని చల్లవలను. శ్రీ సాయినాథాయ నమః మధుపర్కం సమర్పయామి. పత్తితో చేసినది లేదన్నా అక్షంతలు చల్లవలను. శ్రీ సాయినాథాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. నీళ్లు లేక కొబ్బరి నీళ్లు. సాయినాథాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. నీటిని చల్లవలను. శ్రీ సాయినాథాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. దూదిని గంధంతో తడిపి కుంకుమతో అద్ది సమర్పించవలను లేదా అక్షంతలు సమర్పించవలను. శ్రీ సాయినాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. దూదితో శ్రీ సాయినాథాయ నమః శ్రీ గంధం సమర్పయామి. శ్రీ సాయినాథాయ నమః మంగళ ద్రవ్యాన్ని సమర్పయామి. శ్రీ సాయినాథాయ నమః సువర్ణ పుష్పం సమర్పయామి అని నమస్కారం చేయవలను. తదుపరి భక్తితో అష్టోత్తరం స్తోత్రనామావళి సాయి చాలీసా 108 సార్లు సాయిరామ జపం మరియు కథలు చదువుకొని మంగళహారతి ఇవ్వాలి. శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం కృష్ణరామ శివమారుత్యాది రూపాయ నమః. ఓం శేషసాయినే నమః. ఓం గోప పరీక్షిత సిద్ధివాసినే నమః. ఓం భక్త హృదాలయాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం భూతవాసాయ నమః. ఓం భూత భవిష్యత్ భావవర్జితాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పదమనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం అమర్త్యాయ నమః.
ओम मत्स्याभयप्रदाय नमः। ओम जीवाधाराय नमः। ओम सर्वाधाराय नमः। ओम भक्तावन समर्थाय नमः। ओम भक्तावन प्रतिज्ञाय नमः। ओम अन्नवस्त्रदाय नमः। ओम आरोग्यक्षेमदाय नमः। ओम धनमांगल्यप्रदाय नमः। ओम बुद्धिसिद्धिप्रदाय नमः। ओम पुत्रमित्रकलत्रबन्धुदाय नमः। ओम योगक्षेमवाहाय नमः। ओम आपद्बन्धवाय नमः। ओम मार्गबन्धवे नमः। ओम भुक्तिमुक्तिस्वर्ग वर्गदाय नमः। ओम प्रियाय नमः। ओम प्रीतिवर्धनाय नमः। ओम अंतर्यामिने नमः। ओम सच्चिदात्मने नमः। ओम नित्यानंदाय नमः। ओम परमसुखाय सुखदाय नमः। ओम परमेश्वराय नमः। ओम परब्रह्मणे नमः। ओम परमात्मने नमः। ओम ज्ञानस्वरूपिणे नमः। ओम जगत पितृ नमः। ओम भक्तानां मातृदातृपितामहाय नमः। ओम भक्ताभयप्रदाय नमः। ओम भक्तापराधीनाय नमः। ओम भक्तानुग्रहकारकाय नमः। ओम शरणागतवत्सलाय नमः। ओम भक्तिशक्तिप्रदाय नमः। ओम ज्ञान वैराग्य प्रदाय नमः। ओम प्रेम प्रदाय नमः। ओम संशय हृदय दौर्बल्य पाप कर्म वासनाक्षय कराय नमः। ओम हृदय ग्रंथि भेदकाय नमः। ओम कर्म ध्वंसिने नमः। ओम शुद्ध सत्वसिद्धाय नमः। ओम गुणातीत गुणात्मने नमः। ओम अनंत कल्याण गुणाय नमः। ओम अमित पराक्रमाय नमः। ओम जयने नमः। ओम दुर्दराक्षोभाभ्याय नमः। ओम अपराजिताय नमः। ओम त्रिलोकेशु अविघातगतये नमः। ओम असख्यरहिताय नमः। ओम सर्वशक्तिमूर्तये नमः। ओम सुरूप सुंदराय नमः। ओम सुलोचनाय नमः। ओम बहुरूप विश्वमूर्तये नमः। ओम अरूपाव्यक्ताय नमः। ओम अचिंत्याय नमः। ओम सूक्ष्माय नमः। ओम सर्वांतर्यामिने नमः। ओम मनोभागतीताय नमः। ओम प्रेममूर्तये नमः। ओम सुलभ दुर्लभाय नमः। ओम असहाय सहाय नमः। ओम अनादनाद बीन बांधवे नमः। ओम सर्वभारभृते नमः। ओम अकार्मणेक कर्म सुकर्मिणे नमः। ओम पुण्य श्रवण कीर्तनाय नमः। ओम तीर्थाय नमः। ओम वासुदेवाय नमः। ओम सतांगतये नमः। ओम सत्परणाय नमः। ओम लोकनाथाय नमः। ओम पावनागाय नमः। ओम अमृतांशवे नमः। ओम भास्कर प्रभाय नमः। ओम ब्रह्मचर्य तपस्यादि सुव्रताय नमः। ओम सत्यधर्म परायणाय नमः। ओम सिद्धेश्वराय नमः। ओम सिद्ध संकल्पाय नमः। ओम योगेश्वराय नमः। ओम भगवते नमः। ओम भक्तवत्सलाय नमः। ओम सत्पुरुषाय नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम सत्यतत्वबोधकाय नमः। ओम कामादिषड्वैरिध्वंसिने नमः। ओम अभेदानंदानु भवप्रदायनाय नमः। ओम समसर्वसम्मताय नमः। ओम श्री दक्षिणामूर्तये नमः। ओम श्री वेंकटेश रमणाय नमः। ओम अद्भुतानंदचर्याय नमः। ओम प्रपन्नार्ति हराय नमः। ओम संसार सर्व दुख क्षयकराय नमः। ओम सर्वविद सर्वतोमुखाय नमः। ओम सर्वांतर्बहित स्थिताय नमः। ओम सर्वमंगलकराय नमः। ओम सर्वाभीष्टप्रदाय नमः। ओम समरस सन्मार्ग स्थापनाय नमः। ओम समर्थ सद्गुरु శ్రీనాథ సాయినాథాయ నమః। నామావళి చదివేటప్పుడు అక్షంతులు కానీ పూలు కానీ భావపాదములపై వేస్తూ ఉండాలి. శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఓం సాయిరామ్ స్తోత్రనామావళి. ప్రతి నామములకు ముందు ఓం మరియు చివర శ్రీ సాయినాథాయ నమః అని చదువుకొనవలెను. ఓం సచ్చిదానందాయ శ్రీ సాయినాథాయ నమః. ఓం దత్తమూర్తయే శ్రీ సాయినాథాయ నమః. ఓం దయాస్వరూపాయ శ్రీ సాయినాథాయ నమః. ఓం భక్తవత్సలాయ శ్రీ సాయినాథాయ నమః. ओम गोसाई रूपधारिणे श्री साईनाथाय नमः। ओम अति पवित्र श्री साईनाथाय नमः। ओम काशीराम सुरक्षकाय श्री साईनाथाय नमः। ओम श्रीमन्नारायणाय श्री साईनाथाय नमः। ओम निरंतर भक्त बालकाय श्री साईनाथाय नमः। ओम पंडरीनाथाय श्री साईनाथाय नमः। ओम सकल वेद स्वरूपाय श्री साईनाथाय नमः। ओम द्वारकामायिवासिने श्री साईनाथाय नमः। ओम विश्वरूप प्रदर्शकाय श्री साईनाथाय नमः। ओम भागवतोत्तमाय श्री साईनाथाय नमः। ओम आदिपुरुषाय श्री साईनाथाय नमः। ओम क्षीरार्णवसवासाय श्री साईनाथाय नमः। ओम साई देवाय श्री साईनाथाय नमः। ओम साधुपोषकाय श्री साईनाथाय नमः। ओम सहस्रशीर्षमूर्तये श्री साईनाथाय नमः। ओम सर्वलोक महेश्वराय श्री साईनाथाय नमः। ओम सर्वभूतादिवासाय श्री साईनाथाय नमः। ओम सर्वतः पाणिपादाय श्री साईनाथाय नमः। ओम सर्वकर्म फलत्यागिने श्री साईनाथाय नमः। ओम संसार वर्जिताय श्री साईनाथाय नमः। ओम समुद्र गांभीर्याय श्री साईनाथाय नमः। ओम समर्थ सद्गुरु श्रेष्ठाय श्री साईनाथाय नमः। ओम सन्मार्ग स्थापन व्रताय श्री साईनाथाय नमः। ओम सदाशिवाय श्री साईनाथाय नमः। ओम सत्यनारायणाय श्री साईनाथाय नमः। ओम सत्यपराक्रमाय श्री साईनाथाय नमः। ओम श्री साई पराशक्तये श्री साईनाथाय नमः। ओम शशिकलाभूषणाय श्री साईनाथाय नमः। ओम वैकुंठ प्रिय कर्मकृते श्री साईनाथाय नमः। ओम वैराग्य पूर्ण चारित्राय श्री साईनाथाय नमः। ओम विश्वमंगल मांगल्याय श्री साईनाथाय नमः। ओम आद्यंतरहिताय श्री साईनाथाय नमः। ओम आदिकारणाय श्री साईनाथाय नमः। ओम सर्वकारणाय श्री साईनाथाय नमः। ओम तपस्विने श्री साईनाथाय नमः।
ओम सृष्टिकर्ते श्री साईनाथाय नमः। ओम महाविष्णवे श्री साईनाथाय नमः। ओम स्थितिकराय श्री साईनाथाय नमः। ओम महेश्वराय श्री साईनाथाय नमः। ओम लयकाराय श्री साईनाथाय नमः। ओम भूतकृते श्री साईनाथाय नमः। ओम मातृस्वरूपिणे श्री साईनाथाय नमः। ओम पितृस्वरूपिणे श्री साईनाथाय नमः। ओम गुरुस्वरूपाय श्री साईनाथाय नमः। ओम आदिगुरवे श्री साईनाथाय नमः। ओम सह्याद्रि निवासाय श्री साईनाथाय नमः। ओम दत्तात्रेयाय श्री साईनाथाय नमः। ओम कुरुपुर निवासाय श्री साईनाथाय नमः। ओम श्रीपाद श्री वल्लभाय श्री साईनाथाय नमः। ओम गाणगापुर निवासाय श्री साईनाथाय नमः। ओम श्री नृसिंह सरस्वती स्वामिने श्री साईनाथाय नमः। ओम माणिक्य नगर निवासाय श्री साईनाथाय नमः। ओम माणिक्य प्रभु स्वरूपाय श्री साईनाथाय नमः। ओम अक्कुल कोट निवासाय श्री साईनाथाय नमः। ओम श्री अक्कुल कोट स्वामिने श्री साईनाथाय नमः। ओम ताजाबाद निवासाय श्री साईनाथाय नमः। ओम ताजुद्दीन बाबा स्वरूपाय श्री साईनाथाय नमः। ओम शेगाम निवासाय श्री साईनाथाय नमः। ओम गजानन श्री गजानन महाराज स्वरूपाय श्री साईनाथाय नमः। ओम खांडवा निवासाय श्री साईनाथाय नमः। ओम श्री धुनीवाला दादा स्वरूपाय श्री साईनाथाय नमः। ओम नटपो भावाड़ी निवासाय श्री साईनाथाय नमः। ओम श्री वासुदेवानंद स्वरूपाय श्री साईनाथाय नमः। ओम शिरडी निवासाय श्री साईनाथाय नमः। ओम अवधूताय श्री साईनाथाय नमः। ओम स्फुरद्रूपाय श्री साईनाथाय नमः। ओम महाज्ञानिने श्री साईनाथाय नमः। ओम अनामकाय श्री साईनाथाय नमः। ओम मितभाषणाय श्री साईनाथाय नमः। ओम परम वैराग्य स्वरूपाय श्री साईनाथाय नमः। ओम जीर्ण वस्त्रधराय श्री साईनाथाय नमः। ओम शिरो वस्त्रभूषणाय श्री साईनाथाय नमः। ओम छटकादंड पद्धराय श्री साईनाथाय नमः। ओम पंचभिक्षकराय श्री साईनाथाय नमः। ओम गुरुव्रताय श्री साईनाथाय नमः। ओम हरिनाम प्रियाय श्री साईनाथाय नमः। ओम अल्लाह नाम प्रियाय श्री साईनाथाय नमः। ओम साईनामधराय श्री साईनाथाय नमः। ओम सर्वंभुवाय श्री साईनाथाय नमः। ओम हिंदू मतावलंबाय श्री साईनाथाय नमः। ओम यवन मतावलंबाय श्री साईनाथाय नमः। ओम वेद मंत्र वेतने श्री साईनाथाय नमः। ओम कुरान मंत्र वेतने श्री साईनाथाय नमः। ओम दैव कुलस्थाय श्री साईनाथाय नमः। ओम कबीर मतस्थाय श्री साईनाथाय नमः। ओम रुचि विवर्जिताय श्री साईनाथाय नमः। ओम भौतिक सुख विवर्जिताय श्री साईनाथाय नमः। ओम आत्मानंद प्रियाय श्री साईनाथाय नमः। ओम प्रेम मार्ग विवर्जिताय श्री साईनाथाय नमः। ओम श्रेयो मार्गवलंबाय श्री साईनाथाय नमः। ओम योगीश्वराय श्री साईनाथाय नमः। ओम पूजा प्रियाय श्री साईनाथाय नमः। ओम कलमा प्रियाय श्री साईनाथाय नमः। ओम धुनि स्थापिताय श्री साईनाथाय नमः। ओम तुलसी माता प्रतिष्ठिताय श्री साईनाथाय नमः। ओम दीप प्रियाय श्री साईनाथाय नमः। ओम चंदन प्रियाय श्री साईनाथाय नमः। ओम मत सहन बोधकाय श्री साईनाथाय नमः। ओम श्रद्धा प्रियाय श्री साईनाथाय नमः। ओम सबूरी प्रियाय श्री साईनाथाय नमः। ओम असूय रहित भक्ति प्रियाय श्री साईनाथाय नमः। ओम प्रथम नैवेद्य प्रियाय श्री साईनाथाय नमः। ओम जीव कारुण्य प्रियाय श्री साईनाथाय नमः। ओम सकल देवता स्वरूपाय श्री साईनाथाय नमः। ओम सकल मंत्र स्वरूपाय श्री साईनाथाय नमः। ओम विघ्न निवारकाय श्री साईनाथाय नमः। ओम रोग निवारणाय श्री साईनाथाय नमः। ओम आरोग्य प्रदाय श्री साईनाथाय नमः। ओम सकल जीव पोषकाय श्री साईनाथाय नमः। ओम सकल वर्षदात्रे श्री साईनाथाय नमः। ओम ध्यानदात्रे श्री साईनाथाय नमः। ओम अष्टैश्वर्य प्रदाय श्री साईनाथाय नमः। ओम ज्ञानाग्निदग्ध कर्मणे श्री साईनाथाय नमः। ओम वरदाय श्री साईनाथाय नमः। ओम प्रसन्नाय श्री साईनाथाय नमः। ओम गुरु महिमा स्वरूपाय श्री साईनाथाय नमः। ओम निज शिष्य वत्सलाय श्री साईनाथाय नमः। ओम दाहताप बाध निवारकाय श्री साईनाथाय नमः। ओम पूर्व पाप क्षालनाय श्री साईनाथाय नमः। ओम मनोविचार निवारकाय श्री साईनाथाय नमः। ओम अवयधाय श्री साईनाथाय नमः। ओम अहंकार निवारकाय श्री साईनाथाय नमः। ओम महाभय निवारकाय श्री साईनाथाय नमः। ओम नास्तिक भाव निवारकाय श्री साईनाथाय नमः। ओम दुष्ट भाव निवारकाय श्री साईनाथाय नमः। ओम परनिंदा दोष निवारकाय श्री साईनाथाय नमः। ओम कपट गुरु प्रभाव विमोचकाय श्री साईनाथाय नमः। ओम शाप विमोचनाय श्री साईनाथाय नमः। ओम सकल विद्या प्रदाय श्री साईनाथाय नमः। ओम सत्संतान प्रदाय श्री साईनाथाय नमः। ओम प्रतिकार वांछ निवारणाय श्री साईनाथाय नमः। ओम सामरस्य प्रियाय श्री साईनाथाय नमः। ओम मोक्ष मार्ग प्रदाय श्री साईनाथाय नमः। ओम जीव स्वरूपाय श्री साईनाथाय नमः। ओम जगत स्वरूपाय श्री साईनाथाय नमः। ओम करुणामूर्तये श्री साईनाथाय नमः। ओम अन्यत्य भाव विमोचकाय श्री साईनाथाय नमः। ओम दैवानुभव प्रदाय श्री साईनाथाय नमः। ओम अनाथ रक्षकाय श्री साईनाथाय नमः। ओम साधु स्वरूपाय श्री साईनाथाय नमः। ओम निर्गुण पादुका स्वरूपाय श्री साईनाथाय नमः। ओम शरणागत वत्सलाय श्री साईनाथाय नमः। ओम बंधजन रक्षकाय श्री साईनाथाय नमः। ओम चित्रपट मूर्ति रूपाय श्री साईनाथाय नमः। ओम सर्वे जन सुख प्रदाय श्री साईनाथाय नमः। ओम सर्वेषां शांति प्रदाय श्री साईनाथाय नमः। ओम केवलानंद स्वरूपाय श्री साईनाथाय नमः।
శ్రీ సాయినాథ స్తోత్ర నామావళి సమాప్తం. నామావళి చదివేటప్పుడు నామం సూచిస్తున్న భావాన్ని మనసులో తెచ్చుకుంటూ బాబాపై దృష్టి ఉంచి అక్షంతులు కానీ పూలు కానీ బాబా పాదపై వేస్తూ ఉండాలి. మీ సమయం బట్టి స్తోత్రనామములు 21 లేక 51 లేక 101 లేక 108 లేక 151 నామం చదువుకొనవచ్చు. ఓం సాయిరామ్. శ్రీ సాయి చాలీసా. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభు, దత్తకు దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి, దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపువయ్య. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభు, కపిని వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలు పకీర వేషపు ధారణలు కలియుగమునందు వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి. షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం, షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభు. చాంద్ పాటిల్ను కలుసుకుని అతని బాధలు తెలుసుకుని గుర్రం జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలము, అచ్చరు వందే ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభు. భాయిజా చేసును నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా, నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి, పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం చిత్రమయ నీ వ్యవహారం. నీ ద్వారములో నిలిచితిని నిత్యం నిన్నే కొలిచితిని, అవ్యమునిచ్చి బ్రహ్మయ ఓ షిరిడీసా దయామయ. ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలిచిన శ్రీ సాయి, నీధిని మంటల వేడిమికి పాపము పోవం తాకిడికి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభు. ప్రళయకాలమును ఆపితివి భక్తులు నీవు బ్రోచితివి, చేసి మహామారి నాశం కాపాడి షిరిడి గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి, పాము విషము తొలగించి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభు. భక్త భీమాజీకి క్షయరోగం నశించెను అతని సహనం, ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు. కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి, దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు, సర్వము నీకే అర్పితము పెంచుము భక్తి భావమును. ముస్లిం అనుకుని మేఘ తెలుసుకొని అతని బాధ, దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు, సర్వము నీకే అర్పితము పెంచము భక్తి భావమును. ముస్లిం అనుకుని నిర్మేగా తెలుసుకొని అతని బాధ, దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. డాక్టర్కు నీవు రామునిగా, బల్వంతునికి శ్రీదత్తునిగా, నీ మోను కరకు మారుతికి, చిదంబరకు శ్రీ గణపతిగా, మార్తాండకు ఖండోబాగా, గణుకు సత్యదేవునిగా, నరసింహస్వామికి జోషికి దర్శనమిచ్చావో శ్రీ సాయి. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. పగలు రేయి నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం, భక్తితో చెయ్యండి ధ్యానం లభించిన భక్తికి మార్గం. 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు, సరైన వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. అందరిలోనూ నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం, ఓ సాయి మేము మూడులము వసగుమయ నీవు జ్ఞానమును, సృష్టికి నీవే నయామూలం. సాయి మేము సేవకులం సాయి నామం తలచెదము, నిత్యము సాయిని కొల్చెదము. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. భక్తిభావం తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం. బాబా కాల్చిన దుని ఊది నివారించును అది వ్యాధి, సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు, వినండి లేక చదవండి, సాయిని సత్యము చూడండి, సత్సంగమును చేయండి, సాయి స్వప్నము పొందండి, భేదభావమును మానండి, సాయే మన సద్గురువండి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయీస, మా పాపము కడతీర్చి మా మది కోరిక నెరవేర్చి, కరుణామూర్తి ఓ సాయి కరుణతమము దర్చేర్చబోయి. మా మనసే నీ మందిరము, మా పలుకులే నీకు నైవేద్యం. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. ఓం సాయిరామ్. ధ్యానము బాబా ముందు స్థిరముగా భక్తితో కూర్చుని భక్తిభావంతో ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని 108 సార్లు జపం చేయాలి. జపమాల తులసి కానీ చందనమాలలు కానీ శ్రేష్టం.
చదువుకో ఉంది ఎంతసేపు పడుతుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 జపబలమంతయు శ్రీ సాయినాథునికి అర్పించుచున్నానని నీటితో అక్షంతలు పళ్ళెంలోకి విడువబడదు. నాకు ఆవాహన చేయడం తెలియదు, అర్చన విధానం సరిగా రాదు, పూజా విధానం పూర్తిగా తెలియదు. భక్తవత్సల బాబా నన్ను క్షమించుము. మంత్రలోపము, క్రియాలోపము, భక్తిలోపము సర్వేశ్వర దయతో పరిపూర్ణమైనట్లుగా చూడుము అని మనసులో స్మరించి ఆ పళ్ళెంలో నీటిని శిరస్సుపై చల్లుకొనవలెను. సాయి వ్రత కథలు ఇది రాయితుంది. పోతాం 24 minutes అయింది. ప్రథమ కథ. కోకిల మహేష్ బాయి దంపతులు వారు పట్టణంలో నివసిస్తున్నారు. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. కానీ మహేష్ది కోప స్వభావం. అతనికి మాట్లాడే పద్ధతి కూడా తెలియదు. చుట్టుపక్కల వారు ఆయన పద్ధతిలో చాలా బాధపడేవారు. కానీ కోకిల చాలా మంచి ధార్మిక స్వభావం గల స్త్రీ. భగవంతుని ఎడల భక్తి కలది. భర్తకు ఎదురు చెప్పక అన్నీ సహించేది. క్రమక్రమం ఆమె భర్త వ్యాపారం పడిపోయి ఆదాయం లేకుండా పోయింది. మహేష్ ఇప్పుడు రోజంతా ఇంటి వద్దే ఉండటం వలన వక్ర మార్గాలకు అలవాటు పడ్డాడు. ఇప్పుడు అతని స్వభావం మరింత ముందు ఉన్న దానికంటే ఘోరంగా తయారైంది. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఒక వృద్ధుడు వారి ఇంటికి వచ్చాడు.
ఆయన ముఖంలో ఎంతో తేజస్సు ఉంది. ఆయన కోకిలను కొంచెం అన్నం పప్పు పెట్టమని అడిగాడు. కోకిలను ఆయనకు ఆహారం ఇచ్చి 2 చేతులతో నమస్కరించింది. ఆ వృద్ధుడు సుఖంగా ఉండమ్మా అని దీవించాడు. అప్పుడు కోకిల మహారాజా, నా జీవితంలో సుఖానికి తావెక్కడ అంటూ తన కష్టాలను నివేదించింది. ఆ వృద్ధుడు సాయిబాబా వ్రతం గురించి చెప్పాడు. 9 గురువారాలు పలహారం లేక ఒక పూట భోజనం చేసి ఆచరించవచ్చు. వీలుంటే బాబా గుడికి వెళ్ళవచ్చు. లేకుంటే ఇంటిలోనే 9 వారాలు బాబా వ్రతం చేసి పద్ధతి ప్రకారం ఉద్యాపన చేయాలి. పేదవారికి భోజనం పెట్టి సాయి వ్రతం పుస్తకాలు 5 లేక 11 లేక 21 అందరికీ పంచాలి. ఈ విధంగా చేస్తే సాయిబాబా నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఈ వ్రతం కలియుగంలో చాలా మహత్యం కలది. ఎటువంటి కోరికనైనా తీర్చగలదు. అయితే సాయిబాబా మీద అచంచలమైన భక్తి శ్రద్ధ ఉండాలి. ఎవరైనా ఈ విధంగా వ్రతం ఉద్యాపన చేస్తారో సాయిబాబా వారి కోరికలు తప్పక నెరవేరుస్తాడు. కోకిల కూడా 9 గురువారాలు వ్రతం చేసి 9వ గురువారం ఆఖరి వారం పేదవారికి భోజనం పెట్టి సాయి వ్రత పుస్తకాలను అందరికీ పంచిపెట్టింది. వారి ఇంట్లో మెల్లమెల్లగా గొడవలు తగ్గి శాంతి సుఖం వర్ధిల్లినాయి. మహేష్ స్వభావంలో మార్పు వచ్చింది. అతని వ్యాపారం వల్ల చక్కగా సాగింది. కొద్ది కాలంలో ధనం సమృద్ధిగా పెరగసాగింది. భార్యాభర్తలు ఆనందంగా కాలం వెళదీయసాగారు. ఒకరోజు కోకిల పెద్ద కోడలు ఆమె భర్త సూరత్ నుంచి వచ్చారు. మాటల్లో వారు తమ పిల్లలు సరిగ్గా చదవడం లేదని చెప్పారు. పరీక్షలు తప్పినట్టుగా కూడా చెప్పారు. కోకిల 9 గురువారాల మహిమ గురించి చెప్పింది. బాబా ఏడల భక్తి ఉంటే పిల్లలు తప్పక చదువుతారని, దీనికి కావాల్సిన బాబా ఏడల అసంచలమైన భక్తి అని ఆమె చెప్పింది. సాయిబాబా అందరికీ సాయం చేస్తాడు. ఆమె తోడుకోడలు ఉద్యాపన వ్రత విధానం గురించి అడిగింది. కోకిల వ్రతం గురించి ఇలా చెప్పింది. 9 గురువారాలు పలహారం లేక ఒక పూట భోజనం చేసి ఈ వ్రతం ఆచరించవచ్చు. 9 గురువారాలు వీలుంటే బాబా గుడికి వెళ్ళవచ్చు. ఈ వ్రతం స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా చేయవచ్చు. 9 గురువారాలు బాబా ఫోటోకి పూజ చేయాలి. బాబాను పూలతో అలంకరించి దీపాలను చేసి అగరబత్తి వెలిగించి ప్రసాదమైన ఏదైనా అర్పించాలి. బాబాను మనఃపూర్వకంగా ధ్యానించాలి. అష్టోత్తరం స్తోత్రనామావళి సాయి చాలీస 108 సార్లు సాయిరాం నామం చదువుకుని తరువాత సాయి వ్రతలు కథలు చదువుకోవాలి. 9వ గురువారం పేదలకు భోజనం పెట్టాలి. 9వ గురువారం అనగా ఆఖరి వారం ఉద్యాపన చేసి పుస్తకాలు పంచాలి. సూరత్లో ఉన్న పెద్ద తోడికోడలు కొద్ది రోజుల్లో ఉత్తరం రాసింది. దాని తాత్పర్యం పిల్లలు వ్రతం ఆరంభించగానే బాగా చదువుతున్నారని, మంచి మార్కులు వస్తున్నాయని. ఆమె కూడా వ్రతం సమాప్తి కాగానే ఆఫీసులో పుస్తకాలు పంచిపెట్టింది. ఆమె ఆఫీసులో పనిచేసే చారు అనే ఆమె ఈ వ్రతం చేయడం వల్ల తన కూతురికి మంచి సంబంధం దొరికింది. ఆమె ప్రక్కింటి ఆమె సొమ్ముల డబ్బా పోగొట్టుకుంది. సాయి వ్రతం చేయగానే ఎవరో పెట్టింటి తెచ్చిచ్చారు. ఇలాంటి మహిమలు ఇంకా ఎన్నో జరిగాయి. కోకిల బాబా మహిమను అపారమని నమ్మింది. అలాగే మన మీద కూడా బాబా ప్రసన్నం కావాలని ఆశిద్దాం. ద్వితీయ కథ. కుసుమ ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాయురాలు ఆమె అక్క కస్తూరి గారి కుమారుని వివాహ వేడుక నిమిత్తం 2007వ సంవత్సరంలో శ్రావణ మాసంలో కుసుమ కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైదరాబాద్ నుండి మచిలీపట్నం వెళ్లినారు. వివాహానంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నది. ఆ వ్రతంలో కస్తూరి స్నేహితురాలు జ్ఞాను కూడా హాజరైంది. వ్రతం మొదలుపెట్టినారు. అందరూ ఆ పూజాక్రమంలో ఉండగా సమయంలో జ్ఞాను కుసుమ వద్దకు వచ్చి, కుసుమ గారు, నా వద్ద బాబా వ్రత పేపర్లు ఉన్నాయి. ఆ వ్రతం నేను ఆచరించాను, ఫలితం ఉన్నది, మీరు కూడా చేస్తారా అని అడిగింది. చిన్నతనం నుండి కుసుమ బాబా అంటే భక్తి శ్రద్ధలు ఎక్కువ. అందుచే వెంటనే ఆ పేపర్ నా వద్ద నుండి తీసుకునేది. మరలా హైదరాబాద్ ఇంటికి వెళ్లి వ్రతం మొదలు పెట్టాలనుకుంది. కానీ పరిస్థితులు అనుకూలించక వెంటనే వ్రతం మొదలు పెట్టలేకపోయింది. ఇంతలో వాళ్ళ పెద్దబాబు బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చినాడు. కాలేజీలో క్యాంపస్ సెలక్షన్ జరిగింది. బాబు సెలెక్ట్ అయ్యాడు. కానీ ఆ కంపెనీ వాళ్ళు సంవత్సరం గడువు పెట్టారు. వాళ్ళ బాబు ఎంఎస్ చేయాలా లేక ఉద్యోగంలో చేరాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాడు. పై చదువుకి ఎంఎస్ కొరకు అమెరికా వెళ్ళినా అతని పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జాయిన్ చేయమని హితులు సన్నిహితులు చెప్పుచున్నారు. కానీ కుసుమ భర్త గారికి మాత్రం ఎంఎస్ చేయించాలని ఉన్నది. తొందరపడి ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇంతలో కుసుమ సాయి సత్యవ్రతం మొదలు పెట్టాలనుకున్నది. ఆ గురువారం ఉదయం వ్రతం సిద్ధమైన ఏర్పాట్లు చేసుకుంది. ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగుటకు ముందుగా గణనాథుకి పూజ చేసి నమస్కరించి తన సంకల్పం మనస్ఫూర్తిగా బాబాకు విన్నవించుకుంది. సాయినాథ, మా బాబు విషయంలో నిర్ణయం మీదే స్వామి. ఎలాగైనా సమస్యను పరిష్కారం చూపమని అర్థించి అత్యంత ప్రేమతో, భక్తితో, గౌరవంతో, గాఢమైన విశ్వాసంతో భౌతికంగా బాబాలో నియమై అష్టోత్తరం స్తోత్రనామాన్ని సాయి చాలీస 108 సార్లు సాయిరామ జపం చేసుకుని ఆ తర్వాత సాయి మహం కథలు చదివి హారతి ఇచ్చి పూజ ముగించుకుంది. ఇంతలో మొదటి గురువారం పూర్తి అయినది. 2వ గురువారం వచ్చింది. యథాప్రకారం ఉదయం బాబా వ్రతం చేసుకుని ఉద్యోగరీత్యా స్కూల్కి వెళ్ళినది. మధ్యాహ్నం భోజన సమయంలో భోజనం చేస్తుంటే వాళ్ళ పెద్ద బాబు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. దాని సారాంశం, అమ్మ, కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి రేపు వచ్చి జాయిన్ అవ్వమని, నిర్ణయం తెలుపమని, ఒకసారిగా కుసుమ తెలుపమని. ఒక్కసారిగా కుసుమ ఎక్కడ లేని సంతోషంతో కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఉద్వేగంతో నోటి మాట రాలేదు. బాబా ఎంతటి కరుణామయుడు. 9 వారాల తర్వాత నాకు ఫలితం వస్తుందనుకున్నాను. కానీ 2వ వారానికి బాబా తన నిర్ణయం తెలియజేశాడని ఉప్పొంగిపోయింది. ఇంతటి అద్భుతం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. సాయిని ఎవరు శరీరం పెడతారో వారి సర్వకార్యములు తప్పక సాయి నెరవేరుస్తాడని సంబరపడినది. వెంటనే కుసుమ భర్త గారు కూడా సంతోషపడి ఆ కంపెనీలో జాయిన్ చేసినారు. ఇది వాళ్ళ జీవితంలో మరుపురాని ప్రత్యక్ష అనుభూతి సంఘటన.
రమ రవీంద్రుడు దంపతులు. రవీంద్ర వృత్తిరీత్యా ఇంజనీరు. వారికి వివాహమై 10 సంవత్సరాలు దాటింది, కానీ వారికి సంతాన ప్రాప్తి లేదు. వాళ్ళు సంతానం కొరకు అనేక పూజలు పునస్కారాలు చేస్తున్నారు, కానీ ప్రయోజనం శూన్యం. ఈ దంపతుల కుసుమ వాళ్ళకు బంధువులు. ఒకరోజు ఆ దంపతులు కుసుమ వాళ్ళ ఇంటికి వచ్చినారు. మాటల మధ్యలో కుసుమ ఆ దంపతుల సాయి వ్రతం సత్యవ్రత మహిమ పూజ గురించి చెప్పినది. ఈ వ్రతం మీరు చేసినా తప్పక బాబా కాడి నుంచి మీరు కోరిన కోరికను తప్పక నెరవేరుస్తాయని చెప్పింది. ఈ వ్రతం ఏ గురువారమైనా బాబానామం చెప్పుకొని ప్రారంభించవచ్చు. ఏదైనా ఆసనం మీద పసుపు పచ్చని వస్త్రం పరిచి దానిపై బాబా ఫోటోను ఉంచి పూలతో అలంకరించి దీపారాధన చేయాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయాలి. మీ సంకల్పం బాబాకు విన్నవించుకోవాలి. తర్వాత అష్టోత్తరం, స్తోత్రనామావళి, సాయి చాలీసా 108 సార్లు సాయి జపం చేసిన తర్వాత కథలు చదువుకొని హారతి ఇవ్వాలి. 9 గురువారాలు పూజ చేసి ఆఖరి గురువారం ఉద్యాపన చేయాలి. ఆ రోజు కనీసం 5 పేదవారికి భోజనం పెట్టాలి. వ్రత ప్రచార నిమిత్తం మీకు తెలిసిన వారికి పుస్తకాలు పంచిపెట్టి ఉద్యాపన సమాప్తి చేసుకోవాలని చెప్పింది. వెంటనే ఆ దంపతుల భక్తితో గాఢమైన విశ్వాసంతో సాయి వ్రతం 9 వారాలు చేసి ఆఖరి గురువారం ఉద్యాపన చేసి పేదవారికి భోజనం పెట్టి సాయి వ్రత పేపర్ను తెలిసిన వారికి పంచిపెట్టి బాబా వ్రతకల్పం సంపూర్ణం చేసుకున్నారు. బాబా కరుణతో వాళ్ళకి 21వ తారీఖు సెప్టెంబర్ 2009 రంజాన్ పండుగ పర్వదినం నాడు 12 ఆడశిశువులకు జన్మనిచ్చారు. ఇది అంతా బాబా మహిమని ఆ దంపతులు నమ్మారు. కుసుమ తిరుపతిలో ఉన్న వాళ్ళిద్దరి చెల్లెలు రాధా రాజ్యలక్ష్మికు ఈ వ్రత మహిమ గురించి చెప్పినది. వాళ్ళు కూడా ఈ వ్రతం మనస్ఫూర్తిగా ఆచరించి సత్ఫలితం పొందినారు. ఈ వ్రతం చేసిన ఫలితాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి మహిమలు ఇంకా ఎన్నో జరిగాయి. కుసుమ సాయి మహిమల అపారమని త్రికరణ శుద్ధిగా నమ్మినది. మనం కూడా బాబా పాదములపై మనకున్న సమస్యలను కోరికలను సమర్పించి పూర్తి విశ్వాసంతో ఆ కరుణామూర్తిని నమ్ముదాం. వారే మనల్ని అన్ని వైపుల నుంచి రక్షిస్తారని ఆశిద్దాం. ఇతర మహిమలు. ఎస్ఎస్సి బోర్డు పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవుట. హేతల్ స్కూల్లో చదువుతోంది. ఆమెకు చదువులో మనసు లగ్నం కాదు. 9వ తరగతి దాకా ఎలాగో చదివింది. ఆమెకు ఎప్పుడు చదివింది గుర్తుండదు. తల్లిదండ్రులు 10వ తరగతి ఎలా పాస్ అవుతుందని చింత పట్టుకుంది. 2వ యూనిట్ టెస్ట్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయింది. తర్వాత ఆమె 9 గురువారాలు పూజ చేసి ఉద్యాపన చేసింది. హేతల్ ఉపాధ్యాయులే ఇప్పుడు ఆమెను మెచ్చుకోసాగారు. బాబా దయ వలన ఆమె 10వ తరగతి పరీక్ష 85% మార్కులతో పాస్ అయి ఇప్పుడు సైన్స్ కాలేజీలో ప్రవేశించింది. కడిత మాయమవటం. జల్ఫాకు విపరీతమైన పోటుతో పాటు మాట కూడా వినిపించడం లేదు. చూసినా చెవి వెనకాల కణితి వచ్చింది. దానికి ఆపరేషన్తో తొలగించాలని చెప్పారు, లేకపోతే బయాప్సీ చేయాలని చెప్పారు. దాంతో బంధువులంతా గాబరా పడిపోయారు. డాక్టర్ టెస్ట్ చేసి 15 రోజుల తర్వాత ఆపరేషన్కు 1 రోజు నిర్ణయించారు. అప్పుడు జల్ఫా 9 గురువారాలు వ్రతం ప్రారంభించింది. 9 వారాల తర్వాత ఉద్యాపన చేసి ఆపరేషన్ చేయించుకుంటానని పట్టుబట్టింది. 9వ గురువారం పేదవారికి భోజనం పెట్టి సాయి వ్రతం పుస్తకాలు పంచిపెట్టింది. తర్వాత హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు నార్మల్ అని తేలిపోయాయి. ఈ సంఘటనతో జల్ఫాలో సాయి మరింత విశ్వాసం పెరిగిపోయింది. భయంకరమైన దుర్ఘటన నుంచి బయటపడ్డారు. రమేష్ భార్యకు ఎప్పుడూ అజీర్ణ వ్యాధి ఉండేది. ఎప్పుడు ఏ పదార్థమైనా వేడి నీళ్ళు తీసుకునేది. ఒకరోజు కరక్కాయ బుగ్గను పెట్టుకుని వేడి నీళ్ళు తాగింది. గాజు గ్లాస్ పగిలిపోయింది. ఆమెకు ఒక గాజు ముక్క కడుపులోకి పోయిందేమో అని అనుమానం. కొద్దిసేపటికి మల విసర్జనలో రక్తం కాసాగింది. రక్త ప్రవాహం ఆగటం లేదు. ఆమెకు మూర్ఛ వచ్చింది. రాత్రి 1 గంట అయింది. రమేష్ సాయిబాబు ముందు దీపం వెలిగించి, బాబా, నా భార్యకు రక్తం ఆగడం లేదు, చాలా రక్తం పోయింది. రక్తం ఆగిపోయి నా భార్య బ్రతికితే 9 వారాలు వ్రతం ఆచరిస్తానని ప్రార్థించాడు. కొద్దిసేపటికి మల విసర్జన ద్వారా గాజు ముక్క బయటకు వచ్చి రక్తస్రావం ఆగిపోయింది. ఆ రాత్రి ఆమెను డాక్టర్ వద్దకు పరీక్ష చేయించడానికి పంపితే టెస్ట్లో ఎటువంటి అపాయం లేదని, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని చెప్పారు. ఆమె మెల్లమెల్లగా కోలుకున్నది. ఆ తర్వాత వారు సుఖంగా ఉండేవారు. రమేష్ సాయి వ్రతం చేసి ఆఖరి గురువారం ఉద్యాపన చేసి వ్రత పుస్తకాలు అందరికీ పంచిపెట్టాడు. ట్రాన్స్ఫర్ ఆగిపోయింది. నీల ఉద్యోగం చేస్తుంది. ఆమెకు అహ్మదాబాద్ నుండి కచ్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. ఆమెకు మీడి పడినట్టు అయింది. ఆమె తల్లి ఆరోగ్యం కూడా బాగుండదు. ఎక్కడెక్కడో తిరిగి అందరినీ తన ట్రాన్స్ఫర్ అవ్వమని బతిమాలాడింది. ఆమె ట్రాన్స్ఫర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగలేదు. 10 రోజుల్లో కచ్ జిల్లాలో జాయిన్ కాకపోతే ఉద్యోగం తొలగించబడవచ్చునని ఆర్డర్ వచ్చింది. ఆమె ఒంటరిగా తెలియని ప్రదేశం వెళ్లాలంటే చాలా భయపడుతున్నది. ఆ రోజు గురువారం నీల ఫ్రెండ్ నందిత పొద్దున్నే కలిసిపోదామని వచ్చింది. ఆమె బాబా యందు శ్రద్ధతో 9 గురువారం వ్రతం చేయమని సలహా ఇచ్చింది. నీల ఆ రోజు నుండే 9 గురువారం వ్రతం ప్రారంభించింది. 3వ రోజునే ఆమె ట్రాన్స్ఫర్ అహ్మదాబాద్లోనే మరో చోటికి ట్రాన్స్ఫర్ అయినట్టు ఆర్డర్స్ వచ్చాయి. సాయిబాబా ముందు ఆమె విశ్వాసం మరింత పెరిగి ఆమె వ్రతం చేసింది. ఆఖరి గురువారం ఉద్యాపన చేసి పేదవారికి భోజనం పెట్టి పుస్తకాలు పంచింది. బాబా కరుణామయుడు. ఒక అతను ఎంకాం చదివాడు, కానీ ఉద్యోగం రాలేదు. అతని గురించి అతని తల్లి వ్రతం చేసి ఉద్యాపన చేసింది. వెంటనే ఉద్యోగం వచ్చింది. ఒక నటుడికి అతని వృత్తి వల్ల తన కుటుంబాన్ని పోషించుకోవాల్సి వచ్చింది. అతని టీవీలో నాటకాల్లో అవకాశం రావడం లేదు. 9 గురువారాలు వ్రతం చేసి ఉద్యాపన చేయగానే అతని విలువ పెరిగి టీవీలలో ముఖ్యమైన పాత్రలు ధరించసాగాడు. జనాభివృద్ధి పెరిగింది. ఒక అతనికి వ్యాపారం సరిగా సాగడం లేదు. 9 గురువారాలు వ్రతం చేసి ఉద్యాపన చేసిన తర్వాత వ్యాపారం అభివృద్ధి చెందింది. వివాహమై 10 సంవత్సరాలకు
16 సంవత్సరాలకు ఆడపిల్ల జన్మించడం. మహేంద్ర రేఖల వివాహం జరిగి చాలా కాలమైంది, కానీ వారికి సంతానం లేదు. వారి సంతానం కోసం చాలా బాధపడుతుండేవారు. రేఖ అత్తవారింటి నుండి మాటలు పడవలసి వస్తుండేది. ఎన్నో మందులు వాడినప్పటికీ సత్ఫలితం కనిపించలేదు. రేఖ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె ఆఫీసులో సురేష్ ఒకరోజు స్వీట్లు పంచాడు. రేఖ కారణం అడిగింది. అప్పుడు అతను 10 సంవత్సరాల తర్వాత వారి కొడుకు పుట్టాడని, అదంతా సాయి మహిమ వల్లే సాధ్యమైందని సాయి వ్రతం గురించి చెప్పాడు. రేఖ కూడా సాయి వ్రతాన్ని చాలా శ్రద్ధగా చేసి ఉద్యాపన చేసింది. వివాహమైన 16 సంవత్సరాలకు వారికి ఒక ఆడబిడ్డ కలిగింది. సాయిబాబా వారి ఎడల ప్రసన్నులైనారు. సాయి వ్రత కల్పం సంపూర్ణం. ఓం సాయిరామ్. మంగళహారతి. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభిష్టాదాయ మహితమంగళం. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకస్తుత్యాయ నవ్యమంగళం. భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం. సత్యతత్వబోధకాయ సాధువేషాయ తే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ మామకాభిష్టదాయ మహితమంగళం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. తీర్థం పుచ్చుకొనుట. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాపక్షయం, దివ్య సాయి పాదోదకం, పావనం శుభం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వపాపక్షయం, దివ్య సాయి పాదోదకం, పావనం శుభం అని తీర్థం ప్రసాదాలు అందరికీ పంచిపెట్టాలి. రాజాదిరాజ యోగరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.